బెంగాల్లోని ట్రైనీ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం ఘటన అత్యంత దురదృష్టకరమైనది. దేశం మొత్తాన్ని బాధతో కుదిపేస్తున్నది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన వార్తలు కనబడుతూ ఉన్నాయి. బాధితురాలి పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయని రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. గ్యాంగ్ రేప్ జరిగిందని, ఎముకలు విరిగిపోయాయని, ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాలు వినడం, చదవడం ద్వారా ప్రజల్లో ఆవేశం, బాధ కలుగుతున్నాయి. ఈ విషయాలపై కోల్కతా పోలీసులు స్పందించి ఇలాంటి వార్తలు నిజం కాదని కొట్టిపారేశారు. అనవసర విషయాలను ట్రోల్ చేయొద్దని సూచించారు. ఈ ఘటనపై వచ్చిన వార్తలన్నీ తప్పుడు వార్తలేనని, ఆ ట్రైనీ డాక్టర్ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్ మార్టం ప్రక్రియ మొత్తం మెజిస్ట్రేట్ ఎదుట జరిగిందని, దాన్ని మొత్తం వీడియో తీశారని కోల్కతా పోలీసులు వెల్లడించారు. ఆ మెసేజ్లో ఎముకలు విరిగినట్లు ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. సామూహిక అత్యాచారం జరిగిందనడం కూడా నిజం కాదన్నారు. ఆమె తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ వేశారనే వార్త కూడా అలాంటిదే అన్నారు. ఇలాంటి వార్తలు చెప్తున్న వారికి ఆ సమాచారం ఎక్కడి నుంచి దొరుకుతుందో తెలియడం లేదని, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని కోల్కతా పోలీస్ చీఫ్ వినేష్ గోయల్ వెల్లడించారు. ఇలాంటి వార్తలు మీడియాలో వివిధ రకాలుగా వైరల్ అవడం వల్ల ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మృతిని అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేయడం, కేసును తప్పుదారి పట్టించేందుకని పలువురు అభిప్రాయపడుతున్నారని, పలు అనుమానాలకు తావితీస్తుందని కోల్కతా హైకోర్టు పేర్కొంది. ఆర్జికర్కి హాస్పిటల్పై కేసు నమోదు చేయకపోవడం ఏంటని కూడా ప్రశ్నించింది. దీనిపై స్పందించిన పోలీసులు ఏ మృతి ఘటనలోనైనా ఎలాంటి ఫిర్యాదు రానప్పుడు ముందుగా అసహజ మరణంగానే నమోదు చేస్తారని, ఎవరైనా ఫిర్యాదు చేసినా కూడా పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగానే అది హత్యనా ఆత్మహత్యనా అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారని, అంత మాత్రాన హత్య విషయాన్ని దాచిపెట్టి ఆత్మహత్యగా చూపించాలని అనుకుంటున్నామని ఎందుకు వార్తలు వస్తున్నాయని కోల్కతా పోలీస్ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా వైరల్ అవుతున్న వార్తల్లో మృతి చెందిన ట్రైనీ డాక్టర్, తోటి డాక్టర్లను కూడా అనుమానితులుగా పేర్కొన్నాయి. ఇక కొందరి పేర్లను బాధితురాలి తల్లిదండ్రులు సిబిఐకి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక్క వాలంటీర్ మినహా ఇప్పటి వరకు ఏ ఏజెన్సీ కూడా ఇతర అనుమానితుల పేర్లను రికార్డులు నమోదు చేయలేదు. ఈ కేసులో ఓ పెద్ద రాజకీయ నాయకుడి కుమారుడి ప్రమేయం ఉందంటూ వచ్చిన వార్తలు కూడా పోలీసులు తోసిపుచ్చారు. ఇక ఆ జూనియర్ డాక్టర్ పేరుతో ఉన్న ధృవీకరించని ఒక ప్రిస్క్రిప్షన్ కాపీ వైరల్ అయింది. దీంతో అత్యాచార కేసులో బాధితులకు సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు వెల్లడించకూడదని, అలా చేయడం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ జూనియర్ డాక్టర్ ఆగస్టు 8వ తేదీన రాత్రి డ్యూటీలో ఉండగా తెల్లవారుజామున ఉదయం ఆసుపత్రి సెమినార్ హాల్లో శవమై కనిపించింది. ఈ కేసులో పోలీస్ వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఈ కేసు కోల్కతా హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది. ఈ కేసు దర్యాప్తును ఆదివారం వరకు పూర్తి చేయాలని మమతా బెనర్జీ పోలీసులకు సిబిఐకి అల్టిమేటం జారీ చేశారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే మమతా బెనర్జీ ప్రభుత్వంపై పోలీసుల పనితీరుపై ప్రజలు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.